హాయ్ ఫ్రెండ్స్, గీతా లైఫ్ స్టైల్స్ అండ్ బ్లాగ్స్ వీడియో ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. తొంభైలు చూసే ఉంటారు కదా. మనమైతే ఈరోజు మన ఛానల్లో చేపల పులుసు, గుంటూరు స్టైల్లో చేపల పులుసు చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగో ముందుగా అయితే ఒక బౌల్ పెట్టుకోవాలి. 4 గంటలు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకుందాము. 6-7 పచ్చిమిరపకాయలు, 6-7 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. బాగా పచ్చిమిరపకాయలు వేసేసుకొని ముందుగా అయితే చేపలను కడుక్కోవాలి ఫ్రెండ్స్. కడుక్కొని ఉప్పు, కారం, పసుపు వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. చేపలకైతే ఉప్పు, కారం అంతా పడుతుంది. మన ఛానల్లో అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, ఇలా వంటగా వస్తుంటాయి ఫ్రెండ్స్. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇదిగో ఫ్రెండ్స్, పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పేస్ట్ అయితే వేయాలి. ఉల్లిపాయలు పెద్ద సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు తీసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసేసుకొని ఉల్లిపాయలు వేగనిచ్చుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనాకు వేసుకోవాలి. పుదీనాకు లేక వేయలేదు ఫ్రెండ్స్ నేను. ఇదిగో అల్లము, వెల్లుల్లిపాయి, టమాటా 3 పేస్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్, వేగనీయాలి. ఎంత పచ్చి వాసన పోయే వరకు వేపాలి. ఎంత పచ్చి వాసన పోస్తే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. మూత పెట్టుకుందాము. బాగా మగ్గపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగో బాగా ఆయిల్ అయితే రిలీజ్ అవుతుంది. నాకు కొంచెం ఆయిల్ తక్కువగా అనిపిస్తుంది, మళ్ళీ అందుకని 1 గంట ఆయిల్ వేసుకుంటున్నాను. బాగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కొంచెం తక్కువగా ఉన్నట్టుందని, చేపల పులుసుకి అయితే ఎక్కువే పడుతుంది కదా, అందుకని మళ్ళీ 1 గంట ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. నేనైతే 1 కేజీ వరకు చేపలు తీసుకున్నాను. ఇదైతే నల్ల బొచ్చు చేప ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. బాగా ఏగిపోయింది ఫ్రెండ్స్, బాగా వేపుకోవాలి. నేనైతే మెంతులు, జీలకర్ర, ఆవాలు ఈ 3 ఫ్రెండ్స్ బాగా వేయించి పొడి చేసుకుంటాను. ధనియాలు ఫ్రెండ్స్, ఆవాలు, మెంతులు, జీలకర్ర ఈ 3 వేపుకొని పొడి చేసింది 1 స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కూడా ముందే మసాలాలా వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇదిగో చింతపండు పులుసు పిండుకొని పెట్టుకొని అది వరకు పోసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు పులుసు బాగా మరగనిచ్చుకోవాలి. దీంట్లో అయితే ఇంకా వాటర్ వేయం ఫ్రెండ్స్. మనం చింతపండు పులుసులోనే వాటర్ వేసుకునేది. కూర దగ్గరగా బాగా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. నాకైతే కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు. చాలా టేస్టీగా ఉంటుంది చేపల కూర అయితే. ఇదిగో సరిపడా కారము, నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఇంట్లోనే ఆడించుకున్న కారము. బాగా ఎర్రగా ఉంటుంది కలర్ లాగా, కానీ కలర్ అయితే కాదు. మనం ఇంట్లో ఆడించుకున్న కాయలు, మిరపకాయలు, కారము. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను, ఎందుకంటే చేపల కూరకి బాగానే పడుతుంది కాబట్టి. చిటికెడంతా పసుపు వేసుకోవాలి. చిటికెడంతా పసుపు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. చేపల పులుసుకి అన్నీ సరి సమానంగా పడితేనే కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకైతే నేను పొడి చేసి పెట్టుకున్నాను కదా ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఈ పొడి కూడా 1 స్పూన్ వేయాలి ఫ్రెండ్స్. ధనియాలు కూడా వేసుకోవాలి, చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ అయితే వేసాను నేను. మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ పొడి చేసినవి. మనమైతే దీంట్లో పచ్చి కొబ్బరి కానీ, ఎండు కొబ్బరి కానీ ఏమి వేయం ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే. ఇంకా వేసి కొంచెం మూత మరగనివ్వాలి ఫ్రెండ్స్. ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి ఎప్పుడు నేను పొడి చేసి పెట్టుకొని ఉంచుకుంటాను. ఇదైతే మళ్ళీ 1 మంట బాగా తెల్లే వరకు మరగనిచ్చాలి ఫ్రెండ్స్. పులుసు 1 నిమిషం పాటు మూత పెట్టుకొని మరగనిద్దాము. ఇగో చేప ముక్కలు అయితే నేను ముందే ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టాను ఫ్రెండ్స్. ముక్కలకు బాగా పడుతున్నాయి, బాగుంటాయి. ఇంకా పులుసు అయితే మరిగిపోయింది.
మరిగిపోయిన తర్వాత ఇంక మనము చేప ముక్కలు వేసుకోవడమే. దీంట్లో పులుసుని ముందు ఉడకనియాలి, ఉడికితే బాగుంటుంది. ఆ తర్వాత అయితే ఇంకా చేప ముక్కలు ఒకటిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక్కొక్కటి వేసుకున్నాము చేపలైతే. చేపలు కూడా బాగా ఉప్పు కారం అన్నీ పట్టి ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు. వెరీ వెరీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షార్ట్ వీడియోలో అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయని కుదరదు కదా, ఈ లాంగ్ వీడియోలోనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొకసారి గీతా లైఫ్ స్టైల్ ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది ఒక క్లాత్ అయితే గంట పెట్టి కలబెట్టకూడదు కదా, క్లాత్ అయితే ఇలా పట్టుకొని కుదపాలి. ముక్కలకి అన్నిటికీ బాగా పులుసు వచ్చే వరకు కుదిపేసుకొని ఇంక మూత పెట్టుకొని పెద్ద మంట పెట్టాలి. ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ మంట తగ్గించుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చేపల కూర అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో మాకైతే చాలా భలే టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మటుకు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కూడా కొంచెమే ఉండి కొంచెం వేసే కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఇది పులుసు అయితే బాగా తెరులుతుంది ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు కారం చూసుకున్నాను, కొంచెం నాకు ఉప్పు సరిపోలేదు, అందుకని మళ్ళీ వేసాను ఉప్పు అయితే వేసుకున్నాను. ఇంకా మరిగిపోయింది ఫ్రెండ్స్. నేనైతే స్టవ్ కట్టేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ నచ్చినట్టు సబ్స్క్రైబర్ చేసుకోండి. ఉప్పు సరిపోలేదని నేను కొంచెం మళ్ళీ ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. బాగా ఉడికిపోయింది ఫ్రెండ్స్, ముక్క కూడా బాగా ఉడికేసింది. ఇలా మా ఇంట్లో వాళ్ళైతే ఒక పట్టుబడతారు చేపల కూర. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. బాగా ఉడికేసింది, ముక్క కూడా బాగా పట్టింది, ముక్క పొంగింది ఫ్రెండ్స్. గంట పెట్టి కలబెట్టకూడదు. ఓకేనా, బాయ్.